నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ రోజుల్లో చాలా కొన్ని విషయాలు శాస్త్ర విరుద్ధంగా చేస్తున్నాం. తద్వారా మనకి ఏం నష్టం కలుగుతున్నది అనే విషయాల్లో వివాహానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వివాహంలో అతి ముఖ్యమైనటువంటి విషయము మాంగళ్య బలము. మాంగళ్య బలానికి ప్రథమంగా కనిపించేది మంగళ సూత్రాలు. కాబట్టి ఈ సూత్రాలు అనేటువంటి విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా శాస్త్రం ఎంత జాగ్రత్తగా చెప్పిందనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ బంగారపు మంగళసూత్రాలని మన ఇంటి మనిషిగా ఉన్నటువంటి సువర్ణకారుల చేత మాత్రమే చేయించేవారు పూర్వకాలం. ప్రతి ఇంటికి కూడా అప్పుడు మా ఇంటి బంగారు పనివాడికి అని చెప్పేవాళ్ళు పూర్వకాలంలో. ఆ సువర్ణకారుల చేతనే, స్వర్ణకారులు అంటాం మన వాళ్ళని, ఆ స్వర్ణకారుల చేత మాత్రమే ఆ సూత్రాలు చేయించాలి. ఎందుకు చేయించాలి, దీనిలో ఉన్న గొప్ప విశేషం ఏమిటి, ఎందుకు ఈ విధంగా పెట్టారు అనేటువంటి ఆలోచన చేసినట్లయితే చాలా గొప్ప విషయం దీనిలో దాగి ఉన్నదండి. మన ఇంటి బంగారపు పనివాడు కూడా విశ్వబ్రాహ్మణులు అంటాం, దానిలోకి వస్తారు వీళ్ళందరూ కూడా. వాళ్ళటండి, నేను ఈ బంగారపు మంగళసూత్రాన్ని చేస్తున్నాను, ఈ తల్లి ఈ సూత్రాన్ని తీసుకుని తన కూతురుకు లేకపోతే కోడలకో పట్టుకెళ్ళి దీన్ని పూజ చేసి ఆ శుభముహూర్తంలో కట్టిస్తుంది. ఏ ఆడపిల్ల మెడలో ఈ బంగారపు మంగళసూత్రం వెళ్ళి చేరుతుందో ఆ తల్లి యొక్క జీవితము దీర్ఘసుమంగళిగా ఉండి ఆ పిల్లను రక్షించాలి, నన్ను రక్షించాలి అని ఈ స్వర్ణకారుడు అనుకుంటాడు. తద్వారా అతని యొక్క అంతరంగము నుంచి వచ్చినటువంటి దైవ బలము ఈ మంగళసూత్రాల్లో చేరుతుంది. పవిత్రమైన సమయంలో చేస్తారండి బంగారపు మంగళసూత్రాలు కూడా. కంసాలి వాళ్ళం అంటాం మన వాళ్ళని. ఈ కంసాలి దీన్ని ఫలానా ఇంటి వాళ్ళ నుంచి సూత్రం చేయమని ఆజ్ఞ వచ్చింది అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయరు. మంగళవారం చెయ్యరు, అమావాస్య రోజున చెయ్యరు, అష్టమి నవమి గడియల్లో చెయ్యరు. చాలా పవిత్రమైనటువంటి దశమి, ఏకాదశి, విధియ, తదియ, శుక్రవారము, గురువారము, సోమవారము ఇలా కొన్ని వారాలు పెట్టుకుంటారు. పెట్టుకుని వాళ్ళు దండం పెట్టుకుని ఆ సుత్తికి ఆ దిమ్మకి దండం పెట్టుకుని ఆ బంగారపు రేకుని ఒలిచేటప్పుడు చక్కగా నమస్కారం చేసి వాళ్ళు ఈ సూత్రంతో ఆ తల్లి బాగుండాలి, ఆ తల్లి బాగుండి నేను కూడా బాగుండాలి అని కోరుకుంటాడు. తద్వారా ఎప్పుడైతే దీనిలో పవిత్ర భావన, పవిత్రమైనటువంటి రోజు ద్వారా ప్రారంభింపబడి ఆ బంగారపు మంగళసూత్రాలు ఎంత చక్కగా ఇంటికి వేడుకగా తీసుకుని వస్తారో తెలుసా అండి. కంసాలి వారికి ఆ డబ్బులంతా చెల్లించినప్పటికీ కూడా వాళ్ళింట్లోనే పూర్వం ఉంచేవాళ్ళు, పెళ్లి రోజు దాకా తెచ్చుకునేవాళ్ళు కాదు. పెళ్ళి రేపు పొద్దున్నంటేనో లేకపోతే ఈరోజు రాత్రి అంటేనో, ఈరోజు పొద్దున్నే వెళ్ళో సాయంత్రం వెళ్ళో చక్కగా ఒక దుప్పటికి కర్ర మధ్యలో పెట్టి నలుగురు దుప్పటిని నాలుగు వైపులా పట్టుకుని మేళగాళ్లతో వెళ్ళి 2 కొబ్బరి కురిడీలు పట్టుకుని వెళ్ళి ఆ సూత్రాలు ఇచ్చేటప్పుడు తాంబూలంలో ఓ 116 రూపాయలు దక్షిణ పెట్టి ఆ యొక్క కంసాలు అతనికి అక్కడ ఇచ్చి, మంచిగా ఉండాలి మా పిల్ల, మా కోడలు మంచిగా ఉండాలయ్యా, మా అబ్బాయి ఎక్కువ కాలం బతకాలని చెప్పి అనుకుని వాళ్ళకి ఇస్తే, అమ్మ తప్పకుండా అమ్మ మీ పిల్లాడు బాగుంటాడమ్మా మీ అని ఆ కంసాలి వాడు కూడా ఆశీర్వచనం చేస్తాడండి. చూడండి మన భారతీయ సంస్కృతిలో ఎంత గొప్ప విషయాలు దాగి ఉన్నాయో. ఎప్పుడైతే మనం దాన్ని అంత భద్రంగా చక్కగా చేసినటువంటి వాడు కంసాలి వాడు ఎంత మంచి మనసుతో చేశాడో చూడండి. అక్కడ అతను చేసినటువంటి బంగారపు మంగళసూత్రం మన మేళగాళ్ళు, మన ఇంటి మేళగాడు చక్కగా మేళంతో తాళాలతో ఆ యొక్క బంగారంతో తయారు చేయబడిన లక్ష్మీప్రదమైనటువంటి శివశక్తితో కూడుకున్నటువంటి శివ ప్లస్ శక్తి
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి నామంతో పూజింపబడేటువంటి పరమ పవిత్రమైనటువంటి విలువ కట్టలేనటువంటిది వెలలేనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఈ మంగళసూత్రమే. అంత వేడుకగా మంగళధ్వని మధ్య మన ఇంటి మేళగాడు, మన ఇంటి కంసాలివాడు చేసినటువంటి సూత్రాన్ని పట్టుకుని పవిత్రంగా స్నానం చేసినటువంటి వాళ్ళు దాన్ని తీసుకువచ్చి దైవ మందిరంలో పవిత్ర ప్రదేశంలో పెట్టడం మూలకంగా దానికి చాలా శక్తి వస్తుంది ఆ సూత్రానికి. అలాంటి సూత్రాన్ని పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఆ మెడలో ధరించేదాకా కూడా చూడరు. పూర్వకాలం అయితే చూచేవాడు కాదు, చూడనిచ్చేవారు కూడా కాదు. దాని యందు గౌరవ భావన వాళ్ళకు ఉంచేవారు. అలా పరమ పవిత్రమైనటువంటి మంగళసూత్రాన్ని మళ్ళీ బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడిగా వచ్చి నారద తుంబురులు మేళగాళ్ళ కింద వస్తే సర్వదేవతలు కూడా అక్కడ మన చుట్టాలుగా రూపకంగా వచ్చినటువంటి కళ్యాణ మండపంలో విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి చక్కని పెళ్లి మండపంలో పార్వతీ పరమేశ్వరులాగా తల్లిదండ్రులు ఇటు అటు పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి నిలబడి ఉంటే సద్బ్రాహ్మణుడు ఆ 2 సూత్రాలకి పూజ చేయించి చక్కని పసుపు తాడులో ఇవి బంధించినటువంటి సూత్రాలని చక్కగా వేదమంత్రాలుగా మాంగళ్యం తంతునాయన మమ జీవన, మా జీవనంలో ఈ మాంగళ్యం అనేటువంటిది పెద్ద గొప్పదైనటువంటి ఘట్టాన్ని మా జీవితంలో ఇది జరగబోతున్నటువంటి మంత్రాలతో అర్థవంతంగా చేయిస్తూ నేను ఆ పిల్ల చెయ్యి వదలను 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 అని ఇద్దరి చేత భార్యాభర్తలు ఇద్దరి చేత ఒకరి చెయ్యి ఒకరి విడవము అనేటువంటి శుభ సందర్భంలో పెళ్లి కొడుకు కూడా వాటికి నమస్కారం చేసి పెళ్లి కూతురు కూడా నమస్కారం చేసుకుని అందరి ఆడవాళ్ళ యొక్క మెడ దగ్గరికి తీసుకెళ్ళి పుస్తని ఇలా పెడతారు. ఎందుకు పెడతారనుకున్నారు? ఇంతమంది పెద్ద పెద్ద ముత్తైదువులు ఉన్నారు. ఈ ముత్తైదువుల్లో ఒక గౌరమ్మ వచ్చిందో, దుర్గమ్మ వచ్చిందో, లలితమ్మ వచ్చిందో, మైసమ్మ వచ్చిందో, ఈ చుట్టాలలో ఏ అమ్మ దేవతా అమ్మగా ఉన్నదో ఆ అమ్మ యొక్క బలము ఈ సూత్రానికి పట్టి ఈ పెళ్లి కూతురు కూడా ఒక అమ్మలాగా త్వరలో కన్నె కాస్త అమ్మగా మారాలి అని ఆ అమ్మ బలాన్ని కూడా దానిలో నింపి పెళ్లి కొడుకు చేత బ్రహ్మగా వచ్చినటువంటి బ్రాహ్మణుడు శుభముహూర్తంలో కంఠంలో ధరింపచేస్తాడు. ఆ రోజుల్లో ఆ విధంగా పెళ్లి జరిగినప్పుడు అంత పవిత్రంగా ఆ మంగళసూత్రాన్ని పూజించి జాగ్రత్త చేసి జాగ్రత్తగా ఆ విశ్వకర్మ నిర్మితమైనటువంటి పవిత్రమైనటువంటి కళ్యాణ మండపంలో పెళ్లి జరిగింది, ఇళ్ల దగ్గర జరిగింది. కాబట్టి ఆనాడు అమ్మలు అయ్యలు ఇప్పటిదాకా విడిపోకుండా చక్కగా కాపురం చేసుకుని మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకుని ఉన్నారండి. అది అంత పవిత్రమైనటువంటిది. ఈ రోజుల్లో కాలం మారింది అనుకుని మనము అనేక రకాలైనటువంటి అనాచారమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. కొన్ని చోట్ల మేము గమనించినట్లయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకే వెళ్ళి ఈ షాపుల్లో బంగారపు సూత్రాలు కొంటున్నారు. అంటే నేను ఇక్కడ షాపుల వాళ్ళని తప్పు పట్టడం లేదు, వాళ్ళు వాళ్ళ వ్యాపారంగా ఉన్నారు, వ్యాపార భావనగా వాళ్ళు వస్తువును అమ్ముతున్నారు. అది కొన్ని విషయాలు మాత్రము ఈ స్వర్ణకారుడి దగ్గర నుంచే మనం కొనుక్కోవాలి, మన కంసాలి వాడి దగ్గర నుంచే మనం తీసుకోవాలి. వాళ్ళకి కూడా దేవతాశక్తి వాళ్ళ దగ్గర కూడా ఉన్నది. మంగళి మేళధ్వని చేసేటువంటి వాళ్ళ దగ్గర కూడా దేవతాశక్తి ఉన్నది. ఆ సన్నాయి డోలు పట్టుకుని వచ్చేటువంటి వాళ్ళని మనం తక్కువగా చూడకూడదండి. వాళ్ళ దగ్గర కూడా దేవతాశక్తి ఉన్నది. వచ్చిన బ్రాహ్మణ్ణి తక్కువగా చూడకూడదు, చేసినటువంటి కంసాలి వాడిని తక్కువగా చూడకూడదు, వచ్చిన అతిథులను తక్కువగా చూడకూడదు, మండపాన్ని కూడా తక్కువ చేయకూడదు. అందుకని పూర్వకాలంలో పెళ్లి మండపంలో చెప్పులు లేకుండా వెళ్ళి పరమ పవిత్రమైనటువంటి అక్షతలు క్షితము కాని దాన్ని తీసుకుని దీర్ఘ సుమంగళి భవ అని ఆ అమ్మాయి మీద వేస్తే వాళ్ళందరూ కూడా దీర్ఘ సుమంగళిగా ఉండి చక్క పిల్లా పాపలతో ఇప్పటిదాకా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు. అంటే
శాస్త్రాన్ని పూర్తిగా పాటించటం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరం కూడా గమనించుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే మాంగళ్యాన్ని ధరింప చేసుకుంటారో వారికి తప్పకుండా భర్తతో భార్యకు, భార్యతో భర్తకు ఆనందమైనటువంటి, అనురాగమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. స్వస్తి.